ధర్మ చేయండి బాబయ్య సలమూరులో కూడా సల్లంగా ఉండాలయ్యా. అయ్యా ధర్మ పేపులు నాయనా బాబు తమరు కూడా సల్లంగా ఉండాలి నాయనా. ఇదేంటి తీసేసేటి? మీ ఫేస్ చూస్తే నాకు పరిచయం చేసుకోవాలనిపిస్తుంది. నా పేరు వాడకం వామనరావు. నా పేరు మల్లెపూలు మన్మధరావు అండి. ఈ మల్లెపూలు ఎవరికండి? దేవుడికా? కాదండి, నా దేవతకి. దట్ మీన్స్ నా భార్యకి సార్. అవునా? ఇవి బ్యాగులో పెడితే నలిగిపోతాయని గుండెల మీద పెట్టుకొని తీసుకువెళ్తున్నాను సార్. చెమట వాసనకి పువ్వుల వాసన మారిపోదండి? గాలి విసిరుతాను సార్. మీకు పెళ్ళి ఎంతకాలం అయిందండి? లాస్ట్ ఇయర్ అయింది సార్. కానీ నాకు ఇంతవరకు శోభనమే కాలేదు సార్. ఆవిడ కూడా కాలేదండి? అలాంటిదేమీ లేదు సార్. నేను హనీమూన్ కి ఊటీ వెళ్దాం అన్నాను, తనేమో గోవా వెళ్దాం అన్నాడు. ఆవిడకి మీతో రావడం ఇష్టం లేదు? అలాంటిదేమీ లేదు సార్. ఈ లోపు స్టేట్ డివైడ్ అయినప్పుడు తను తెలంగాణలో ఉండిపోయింది, నేను ఆంధ్ర వెళ్ళిపోయాను. అలా విడిపోయాం. కానీ మంచి అండర్స్టాండింగ్ సార్. చూసిన వాళ్ళందరూ మమ్మల్ని మీరు చిలకా గోరింకలా ఉంటారంటారు సార్. అవి కలిసి ఉండవు కదా. సామిద చిన్నదైపోయింది అంటున్నా. మీరేం చేస్తుంటారు? జూలో జాబ్ చేస్తుంటాను సార్. పర్ఫెక్ట్ జాబ్ అండి. అవి మిమ్మల్ని చూసి భయపడవా? బస్ వచ్చేసింది. సీట్ ఎలాగా? నాకు ఆర్టీసీ అన్న పడదండి. ఇక్కడికి వచ్చి కూర్చో. కూర్చో. థ్యాంక్స్ అండి. అదేంటండి బాబు లాగేసుకుంటున్నారు? మడిసి ఇక్కడ పెట్టుకునే బదులు చదవటం బెటర్ కదా. అదిగో భార్య చేతిలో భర్త ముక్తి, బోరుబావిలో భర్త, భర్తను పువ్వులతో కొట్టి చంపేసిన భార్య. మా ఆవిడ అలాంటిది కాదండి. ఏంటి అయినా పువ్వులతో కొడితే మనిషి ఎలా చచ్చిపోతాడండి? వాళ్ళ ఆయన మీ అంత స్ట్రాంగ్ కాదేమో. ఈడు గుండెలో గుండ్రాయి పడింది. నా స్టాప్ వచ్చేసిందండి. పేపర్ ఇవ్వండి. చదివేసావు కదా, రేపు ఉదయం ఎగ్జామ్స్ ఉన్నాయండి. ప్రాపర్టీలో ఫీల్ అవుతున్నాడు. కూర్చోండి మీరు. అవును, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? అందరినీ వాడుకుంటుంటా అండి. మన్మధరావు గారు, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? మళ్ళీ ఇచ్చేస్తా. సూపర్. హలో, నేనమ్మా మీ పక్కింటి వామనరావుని. నా వైఫ్ని ఒకసారి పిలుస్తారా? ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా అన్నయ్య? లేదమ్మా, బస్సులో ఉన్నాను. వదినా, వదినా, అన్నయ్య లైన్ లో ఉన్నారు. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు ఈ సమయంలో బిజీగా చెప్పండి. ఏమే, ఈవేళ వంట అంటే పీతలా, రొయ్యలా, చేపలా? మీ మొహం గ్యాస్ అయిపోయి 3 రోజులైంది, పట్టించుకున్నారా? మన ఇంట్లో కదే, పక్కింట్లో ఏంటి, ఎదురింట్లో ఏంటి, వెనకాల ఇంట్లో ఏంటి అని కొంచెం పక్కన ఆడుకోవే. మీలా వాడుకోవడం నాకు చేత కాదులే. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? సర్లే, పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్దోడు పక్కింట్లో తింటున్నాడు, చిన్నోడేమో ఎదురింట్లో తింటున్నాడు. నువ్వు కానీ మన ఇంట్లో తింటున్నావా? నేను ఉపవాసం లేండి, టెన్షన్ పడకండి. మంచిదే, మంత్రి సత్యనారాయణరాజు గారు అదే మంచిదని చెప్పారు. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు ఈ సమయంలో బిజీగా ఉన్నారు. దయచేసి आप कॉल कर रहे हैं वह इस समय व्यस्त है. कृपया थोड़ी देर बाद कॉल करें. The customer. అయ్యో కర్మ,
మీరు ఫోన్ పెట్టండి. వంట ఏం చేసావు వదినా? ఉపవాసం వదినా. సార్ బ్యాలెన్స్ అయిపోతుంది, ఫోన్ ఇవ్వండి. అయిపోవడం ఏంటి, అయిపోయింది. మన్మధరావు గారు మీరు చాలా బిజీలో చాలా కాల్స్ వచ్చినాయి. మరి చెప్పొచ్చు కదా. చూసుకోవచ్చు కదా. ఇందాక నుంచి తెగ మాట్లాడుతున్నారు ఎక్కిన దగ్గర నుంచి. చూసాలే. మన మిస్సెస్ నా మిస్సెస్. హలో బంగారం, అంశా. ఇందాకటి నుంచి దేంతో మాట్లాడుతున్నారా? అరగంట నుంచి ఎంగేజ్ వస్తుంది. ఆ మాట్లాడింది నేను కాదు. నువ్వు ఫోన్ కొన్నప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందిరా. అయ్యో బంగారం, అంశ నేను చెప్పేది కొంచెం వినరా. హంస కాదురా, ఇకపై నీకు రోజు హింసే. ఇంటికి రారా, నీ సంగతి చెప్తాను. ఇందాకటి నుంచి ఫోన్ చేస్తుంటే బిజీ బిజీ అని వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావే? అంత బిజీనా నువ్వు? పక్కింటి అన్నయ్య గారండి, వదినకు ఫోన్ చేశారు, వదిన మాట్లాడుతోంది. ఏంటి మన పక్కింటి వామన్ రావు గారు? ఆయన వాయిస్ విని చాలా రోజులైంది. ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు. ఆ, ఇదేనా నెంబరు? అవును. హలో, మన్మధరావు స్పీకింగ్. మన్మధరావా? మన్మధరావు అంట. ఇది నీ నెంబరేనా? ఎస్, నాదే. 5 years నుంచి వాడుతున్నాను, లాంగ్ కనెక్షన్. అయితే ఏంటి? 5 yearsా? ఎస్, ఐఎమ్ ద ఓల్డ్ కస్టమర్. సో వాట్? ఓహో, 5 years నుంచి సాగుతుందా ఈ రంకు? రాయ్, ఎవడ్రా నువ్వు? రంకు బొంకు అన్నావంటే మక్కలు కొట్టేస్తాను. మైండ్ యువర్ టంగ్. నా బొంగులో టంగ్. ఒరే మన్మధరావు, ఏదో ఒక రోజు నువ్వు దొరకపోవు, అప్పుడుంటాదరా నీకు. అంతవరకు కూడా అందుకో నా బూతుల హస్త్రం. రాయ్, నీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? డార్లింగ్, ఈ మన్మధరావు ఎవడే? ఏమోనండి, నాకేం తెలుసు. నేను నిప్పండి. అబ్బో, అందుకనే నన్ను నిలువునా కాల్చేస్తున్నావు? అనుమానానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. నా మాంగళ్యం మీద ఒట్టేసి చెప్తున్నాను. మీది తప్పైతే మీరే పోతారు, నాది తప్పైతే నా పసుపు కుంకాలే పోతాయి. అది చూద్దాం. ఏది జరిగినా పోయేది నేనే కదా. టికెట్ అంబర్పేట టికెట్ ఇవ్వండి. అంబర్పేట. ఇది అంబర్పేట వెళ్దాయి బాబు, అమీర్పేట వచ్చేసింది. దిగు. అయ్యో, బోర్డు చూడకుండా ఎక్కేస్తారు. ఆ బాబు, బండి బాబు, పట్టుకోండి. దిగో. అమీర్పేట నుంచి అమర్పేట వెళ్ళు, నీకు దోలు తెరుద్ది ఇప్పుడు. తెలుసురా, నేను దిగాల్సింది అంబర్పేట కాదు, అమీర్పేటే. యాదవా, టికెట్ డబ్బులు మిగిలిపోయినాయిరా పువ్వా. హలో బా. ఒరే, ఆ నా కొడుకు సిటీలో లవ్వు గివ్వు అనే అధవేశాలు వేస్తున్నాడు. ఆయన నువ్వు కొంచెం కంట్రోల్లో పెట్టాలా. మ్యాటర్ అర్థమైంది. ఆయన నా అంతటి ప్రయోజనం చేయాలి, అంతే కదా. ఆయన్ని క్రమశిక్షణలో పెట్టు, నీలా కాదు. నా సంగతి తెలుసు కదా, పైసా వసూలు. ఒరే, అవన్నీ నేను చూసుకుంటా గానీ కావాలంటే నా ఏటీఎం కార్డు కూడా ఇస్తానులే. నువ్వు సూపర్ బా. ఇదిగో, వచ్చే వారం హైదరాబాద్ లో ఓ పెళ్ళుంది, నేను వస్తున్నాను. అప్పుడు ఆడ సంగతి అటు ఇటో తేల్చేద్దాం. అయితే కళ్యాణ మండపం ఎక్కడో నాకు SMS చేయి, నేను వచ్చేసి మేనేజ్ చేస్తాను. అలాగే అలాగే, ఉంటా. లాభం లేదే ఏ పని చేయడు యాదవని యాదవ. బాయ్. ఓకే బాయ్. ఆగవే. ఓ, బాక్స్ మర్చిపోయింది. నీ పద్ధతేం బాలేదే. ఏమైందమ్మా? మీ నాన్న వల్ల నా జీవితం నాశనమైంది.
మీ బావ వల్ల మీ అక్క మోసపోయింది. మా జీవితాల్లాగా నీ జీవితం కాకూడదే. అర్జున్ అలాంటివాడు కాదమ్మా, చాలా మంచివాడు. నీ జీవితం నువ్వు చూసుకుంటే నీ మీద ఆధారపడ్డ మా జీవితాలు ఏం కావాలే? అక్క, అదన్న దాంట్లో తప్పే ఉంది. అలాంటిది ఏదైనా నీ మనసులో ఉంటే చెరిపేశాయి. అమ్మా, ఆ అర్జున్ని ప్రేమించట్లేదని నా మీద ఒట్టేసి చెప్పవే. ప్రేమించను. ఇంక లైఫ్ లో తనతో మాట్లాడను. చాలా నిన్ను నమ్మి మోసపోయాను కదే. చెయ్యి, అసలు మనిషివేనా నువ్వు? అవును, నువ్వు నిజంగానే మోసపోయావు. అదొక షార్ట్ ఫిలిం, టైటిల్ రోజుకో ప్రేమ. నీకు తెలుసు కదా నేను మూవీస్లో ట్రై చేస్తున్నానని. అబ్బాయిని కౌగిలించుకున్న నన్ను మాత్రం చూసావు, కార్లో వెళ్తున్న కెమెరాను మాత్రం చూడవు. అవునా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అలా జరగకపోతే బాగుండేది. ఏం జరిగిందంటే? వదిలే మమ్మీ, మన కష్టాలు తనకెందుకు చెప్తున్నావు? అదేంటి బేబీ నువ్వు అలా అంటున్నావు? అల్లుడైనా కొడుకైనా తనే కదా, తనతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పాలి? అసలు ఏమైందంటే? పర్లేదు హారిక, చెప్పు. నువ్వొకటే నేను ఒకటేనా? కాదు బాబు, నా హెల్పింగ్ నేచర్ గురించి నీకు బాగా తెలుసు కదా. ఒక చిట్ ఫండ్కి నేను షూరిటీ పెట్టాను. షూరిటీ పెట్టించుకొని వాడు చిట్ తీసుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ చిట్ ఫండ్ వాళ్ళు 1 month లోపల పే చేయకపోతే ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్ని తీసుకెళ్ళిపోతారంట. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబు, ఇలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఏమైనా కొంచెం డబ్బులు నువ్వు అడ్జస్ట్ చేయగలవా? అమౌంట్ ఎంత? 2 lakhs ఓన్లీ. మీరేం కంగారు పడకండి, ఓ 1 weekలో నేను అరేంజ్ చేస్తాను. అయ్యో అయ్యో, ఇలాంటి ఒక అల్లుడు దొరకాలంటే ఎంత పుణ్యం చేయాలో. నా గ్రానైట్ కొండ. థ్యాంక్ యూ నాగ్, థ్యాంక్ యూ సో మచ్. సావిత్రమ్మ, పట్నం నుంచి నీ కొడుకు ఫోన్ చేశాడు. నా కొడుకు ఫోన్ చేశాడా? వస్తున్నా. లైన్ లో ఉన్నాడమ్మా, మాట్లాడు. ఎట్టున్నావయ్యా? యాలకింత తింటున్నావా? తింటున్నానమ్మా. నాన్న ఎలా ఉన్నారు? నీకోసం కట్టపడుతున్నాడయ్యా. నీకు ఉద్యోగం వస్తే ఇప్పుడు వచ్చేలాగే ఉందమ్మా. కానీ ఏమైందయ్యా చెప్పు. ఒక 2 లక్షలు లంచం అడుగుతున్నారమ్మా. 2 లక్షలా? నేను పుట్టిన కాడి నుంచి 2 లక్షలు ఎలా ఉంటాయో చూడనే లేదయ్యా. ఈ వారంలో 2 లక్షలు ఇస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుందమ్మా. నువ్వే ఎలా అన్నా నాన్నకు చెప్పాలమ్మా. చెప్తానయ్యా, నీ అయ్యకి చెప్తా. సరే అమ్మా, ఉంటాను. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే యాడ్ నుంచి తెస్తావయ్యా? తాతల కాలం నుంచి పేడ పూసుకుంటా మట్టి పూసుకుంటా మన బతుకులు ఇట్టాగే ఉన్నాయి. ఎట్టాగైనా తెస్తానే. ఉద్యోగం వస్తే ఆడి జీవితం అయినా బాగుపడుతుంది, దర్జాగా బతుకుతాడు. నిజమేనయ్యా, కానీ ఉన్నదెకరం పొలం అది కూడా బీడు పడిపోయింది. అమ్ముదామన్నా కొనేటోళ్ళు లేడు. 2 లక్షలంటే తెస్తానే, ఎట్టాగైనా